హాయ్ అండి. ఇవాళ మనం తక్కువ నూనెతో ఆరోగ్యకరమైన రుచికరమైన చేపల వేపుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా చేప ముక్కలను బాగా ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఒక ప్లేట్లో పసుపు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ సాల్ట్, మనకు టేస్ట్కి తగినట్లు. ఇంట్లోనే మనం కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, అరచెక్క నిమ్మరసం వేసి బాగా మసాలాను బాగా కలుపుకోవాలి. ఇందులో మధ్యలో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి, కొద్దిగా పేస్ట్ లాగా వచ్చే విధంగా. వాటర్ వేస్తూ ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కొద్దిగా బాగా పేస్ట్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మసాలా ముద్దలో మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న దీంట్లో మనం కార్న్‌ఫ్లోర్ కానీ మైదా కానీ ఎక్కువ యూజ్ చేయకుండా మనము దీన్ని ప్రిపేర్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం ఈ మసాలా ముద్దను ప్రిపేర్ చేస్తున్నాం. ఈ మసాలా అంతా పేస్ట్ లాగా వచ్చేంత వరకు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇందులో చేప ముక్కలను వేసి మసాలా ముద్దంతా బాగా ఈవెన్గా కోట్ అయ్యే విధంగా చూసుకోవాలి. బాగా కలుపుకున్నాక చేప ముక్కలకు బాగా పట్టాక దీనిని చేప ముక్కలకు ఈవెన్గా కోట్ అయిన తర్వాత దీనిని ఒక 20-30 నిమిషాలు అలాగే మూత పెట్టి మ్యాగ్నేట్ చేయాలి. ఇలా మ్యాగ్నేట్ చేయడం వల్ల బాగా ఈ మసాలా అంతా బాగా ఊరుతుంది. మనం తిన్నప్పుడు అది బాగా టేస్టీగా వస్తుంది. తర్వాత ఒక బాణలు పెట్టుకొని దానిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం వేడయ్యాక మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలు ఎన్ని పడతాయి అన్నీ వేసుకొని ఒక ప్లేట్ వేసి స్లో ఫ్లేమ్లో ఒక 5 to 6 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మళ్ళీ దాన్ని రెండో వైపు టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 5 to 6 minutes అలా వదిలేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు అంతా ఈవెన్గా ఫ్రై అయ్యి బాగా టేస్ట్గా వస్తుంది. ఇదంతా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, మన చేపల ఫ్రై రెడీ అయిపోతుంది. దీనిని వేడివేడిగా తింటే ఇంకా ఎంతో బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మరి టేస్టీ చేపల ఫ్రై రెడీ.